సకల సేవలకి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని హనుమంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ అందరికి వచ్చేసా. ఈరోజు మీకు చూపించిపోయేది కొబ్బరి అచ్చు అనమాట అండి. మనం పోసుకుంటానికి ఏమేమి కావాలో తయారు చేసే విధానం ఏంటో మీకు చూపిస్తాను. చూడండి, మనం ఏంటంటే దేవుడి కాడ కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాం. దాన్ని రకరకాలుగా చేసుకుంటూ ఉంటే మనకు పిల్లలు తినొచ్చు, మనం తినొచ్చు. కొబ్బరి అనేసరికి చాలా రకాలుగా బలం కూడానండి. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం శనగపిండి కొబ్బరితోటి అచ్చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి, ఇదిగోండి మనకి కావాల్సింది కొబ్బరి అండి. కొబ్బరి నేను ముక్కలు కట్ చేసి వెనక లోపల నలుపు ఉంటుంది కదా, కింద పక్కన చెక్కు అది తీసేసి పైది అనమాట. వైట్ అనమాట. వైట్ది నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను. రెండు కప్పులు పంచదార, ఎందుకంటే ఒక కప్పు శనగపిండి ఒక కప్పు మనం కొబ్బరి తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పులు పంచదార, అలాగే కొద్దిగా లాలిక్కాయల పౌడర్, ఒక అరకప్పు నెయ్యి. మనం ఇదిగోనండి కొబ్బరి అనమాట. ఇది కొబ్బరి చెక్క. మనం ఈ లోపల ఉన్న తెలుపు అంతా తీసుకోవాలి. అడిగిన చెక్కలాడితే నలుపు ఉన్నది మట్టుకి వద్దు, తీసుకోవద్దండి. ఒక కప్పు పాలు కూడా మనం తీసుకున్నాం కాబట్టి ఈసారి తయారు చేసుకునే విధానం చూపిస్తాను. చూడండి, గ్యాస్ వెలిగించేసుకుందాం. గ్యాస్ వెలిగించుకుని పానీ పెట్టేసుకున్నాం. మనం ఈ నెయ్యి ఉంది కదా, నెయ్యిని మనం బాగా ఎచ్చబెట్టుకుందాం. నెయ్యి కొత్త కరగనిద్దాం. మనకి నెయ్యి కరిగింది కదా, కొంచెం నెయ్యి తీసేసుకుని ఈ నెయ్యిలోనే మనం శనగపిండి వేసుకుందాం. ఆ నెయ్యి ఏంటంటే మనం కలిపేటప్పుడు వేసుకుంటానికి ఎచ్చబెట్టేసి ఉంచేసానమాట. మనం ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఎర్రగా వేపుదాం. మనకి శనగపిండి అయితే మనకి కొంచెం ఏగింది, పచ్చివాసన పోయింది. ఈసారి మనం ఇది తీసేసుకుని వేరే దాంట్లోకి వేసుకుందాం. మనకి ఇది ఏగి తీసేసుకున్నాం కదా, కొద్దిగా ఇలా ఉండలు లాంటివి ఏమన్నా ఉంటే ఇలాగ పాని వేసుకుంటే మనకి ఉండలన్నీ పోతాయి అన్నమాట. మనం మళ్ళీ కొబ్బరి కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపుతాం. మనకి కొబ్బరి అయితే వేగింది. ఈసారి మనం ఇంట్లోనే పాలు కూడా పోసేసుకుందాం. కప్పు పాలు కూడా మనం ఈ పంచదార కూడా వేసేసుకుందాం. 2 కప్పులు పంచదార కూడా వేసేసుకుని చక్కగా పానకం వచ్చేదాకా మనం ఒక పావు కప్పు వాటర్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే పంచదార కరగాలి కదా మనకి. చక్కగా కొద్దిగా కరిగి పానకం కొంచెం ఉడికితే బాగుంటుంది అన్నమాట. ఇది మనం ఇలాగా తిప్పుతూనే ఉండాలి కొంచెం, ఎందుకంటే పానకం పడుతుంది కదా, పానకం కదా కొద్దిగా అడిగడుతుంది అనమాట. మనం ఈ పిండి అంతా రెడీ అయిపోయి వేసుకోవడానికి ఇందులో కొంచెం నూనె ఆయిల్ వేసేసుకుని, ఆయిల్ కాదు నెయ్యి వేసుకుని కొంచెం మనం చుట్టూరు రాసుకుంటే మనకి ఇందులో పోసుకున్నాక అడిగిన చక్కగా అంటుకుపోకుండా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇది కొంచెం నీళ్ళలో వేసుకుంటే కదా మనకి కొద్దిగా దగ్గర పడుతుంది. అనేటప్పటికి మనకి కొత్త తీగ పానకం కొత్త వచ్చేస్తుంది. అనేటప్పటికల్లా మనం కొద్దిగా నీళ్ళలో వేసుకుని చూసుకుంటే మనకి కొద్దిగా దగ్గరికి వస్తుంది. అనేటప్పటికి మనం శనగపిండి కూడా వేసేసుకుంటాం. పానకంలో కూడా మనం ఇప్పుడే వేసేస్తున్నాను. లాలిక్కాయల పౌడర్ వేస్తున్నాను. మనకి ఇది ఇలా చూసుకుంటే నీళ్ళలో వేసి ఇలా కొంచెం పోగుగా ఉంది అనుకుంటే ఇంక పోసేసుకోవచ్చు. మన చేతికి వస్తుంది కదా, ఈసారి శనగపిండి పోసేసుకోవచ్చు. ఒకేసారి పోయకుండా
కొద్దిసేపు మనం తిప్పుతా కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటా మళ్ళీ మనం కొద్దిగా నెయ్యి మళ్ళీ వేద్దాం. ఇలా పోయడం వల్ల మనకు అచ్చు గుల్లగా వస్తుంది అన్నమాట. అలాగే నొరగలాగా వస్తుంది చూసారా, అలా రావాలన్నమాట. ఎదర మనకి ఇలా నొరగలాగా రావాలన్నమాట. ఇలా కంటిన్యూగా తిప్పుకుంటా ఉంటే మనకి అంత గుల్లగా తయారవుతుంది. మనకి ఈసారి దీన్ని అంటుకుంటుంది కదా, అంటుకోకుండా వదిలేస్తుంది చూసారా. ఎలాగంటే ఈసారి మనకి అయిపోయినట్టే. ఈసారి మనం పోసేసుకుందాం ప్లేట్లోని. ఒక 2 నిమిషాలు అలా వదిలేసాక అప్పుడు మనం కట్ చేసుకుందాం. మనం ఇప్పుడు కొద్దిసేపు ఆగాక ముక్కలు కట్ చేసేసుకుంటున్నాం. ఇది మళ్ళీ మనం బాగా చల్లారిపోనివ్వకుండా కొద్ది గోరెచ్చగా ఉండనగా ముక్కలు మనం వీటికై తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకో 5 నిమిషాలు అలా వదిలేస్తే శుభ్రంగా ఆరిపోతాయి అన్నమాట. అందుకే ఇదిగోనండి మనకి అయితే వచ్చేస్తున్నాయి. ఆరిపోయింది చక్కగా. నేను ఇదిగో 2 తీసి చూసాను. ఇంకా చూసారా బాగా వస్తున్నాయి. మనకి పర్ఫెక్ట్గా చక్కగా కుదిరినట్టు ఇలాగ వస్తాయి గుల్లగా. ఇలా కరెక్ట్గా చేసుకుంటే మీకు మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఎదుర్కొని చూపిస్తాను చూడండి. మనకి ఇంకా అసలు అన్నీ కూడా ఆరిపోయి చక్కగా వస్తున్నాయి అన్నమాట. అయ్యో చూసినా చక్కగా వచ్చేసినాయి అన్నమాట. ఓకే అండి. కొబ్బరి అచ్చు చక్కగా శనగపిండి కొబ్బరి కలిపి అచ్చు పోసాను. చాలా బాగా వచ్చేసిందండి. గుల్లగా కూడా చాలా బాగున్నాయి. మనకి ఎదురు చూడండి, మనకి చూపిస్తాను. నూడిలో పెట్టుకుంటే కరిగిపోతున్నా అంత బాగుందండి. కొలతలు సమానంగా లేండి. స్వీట్ కూడా సరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అందులో కొబ్బరి కూడా చాలా మంచిదండి. చూపించిన విధానం, చేసిన విధానం మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. మళ్ళీ ఇంకొక ఐడియాతో మీ ఎదురుపోతా. బాయ్ అండి.